అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబిత, తలసానిని ప్రకటించారు. కాగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఉన్నారు. మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా మధుసూదనాచారి ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లను నియమించినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను కేసీఆర్ నియమించారు. కాసేపటి క్రితమే ఆయన ఈ నియామకాన్ని చేపట్టారు. వాస్తవానికి ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా అసెంబ్లీ లోపల. అదేవిధంగా శాసన మండలిలో మధుసూదనాచారి సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నారు. అయితే అసెంబ్లీలో శాసనసభలో హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళు ముగ్గురిని కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు కాసేపటి క్రితమే. అదేవిధంగా శాసన మండలిలో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్సీ కూడా ఎల్ రమణను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆయనను కూడా శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించారు. ఇక దేశపతి శ్రీనివాస్ ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఉన్న దేశపతి శ్రీనివాస్ ను శాసన మండలిలో పార్టీ విప్ గా ఆయన నియమించారు. ఇప్పటికే శాసనసభలో విప్ గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కొనసాగుతున్నారు. సో మొత్తంగా ఇక చాలా కాలంగా ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంది. దాదాపు 2 సంవత్సరాల కాలంగా ఈ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించకుండా ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో కొనసాగుతున్నారు. అయితే కేసీఆర్ మొదటి నుంచి కూడా కేవలం 3 రోజులు మాత్రమే ఈ సమావేశాలకు, ఈ 2 నెలల కాలంలో 3 సార్లు మాత్రమే శాసనసభకు హాజరయ్యారు. సో ఇప్పుడు కేసీఆర్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఇక తర్వాత హరీష్ రావు అన్ని తానై అసెంబ్లీలో వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే హరీష్ రావుకు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద అనుభవం ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ 1994 నుంచి కూడా 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. మంత్రిగా పనిచేశారు, అనుభవజ్ఞుడు. అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి కూడా 99 నుంచి 5 సార్లు ఆమె శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. సో వీళ్ళందరూ కూడా అనుభవం ఉన్న నాయకులు. కేసీఆర్ తర్వాత వీళ్ళు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా శాసనసభలో వ్యవహరించబోతున్నారు. ఇక శాసన మండలి విషయానికి వస్తే మధుసూదనాచారి గతంలో శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నారు. ఎల్లమ్మ కూడా 94లో ఆయన జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా కూడా పార్లమెంట్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంది. ఆయన్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కూడా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎల్లమ్మ. సో అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో కీలక నాయకులుగా ఉన్నారు. సో మొత్తానికైతే ఇక అసెంబ్లీ సమావేశాలు 2వ తారీఖు నుంచి శీతకాల సమావేశాలు ఇప్పటికే నిన్న ఒక రోజు జరిగిన తర్వాత 2వ తారీఖు వాయిదా పడ్డాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు వేడిగా చర్చ జరగబోతున్నాయి. ఇక శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే విధంగా కేసీఆర్ ఇప్పటికే వ్యూహరచన చేశారు. ఈ రోజంతా కూడా ఈ రోజు ఆయన నందినగర్ నివాసంలోనే పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకుంటూ అదేవిధంగా 2వ తారీఖు నుంచి జరగబోతున్న శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో బీఆర్ఎస్ గళం వినిపించేలాగా కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక నదీ జలాల లక్ష్యంగా ఈ సమావేశాలు అయితే కొనసాగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.